పొన్నూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ధూళిపాల్ నరేంద్రకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు పొన్నూరు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొని ప్రసంగిస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. సో ఇక సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో స్పీడ్ పెంచారు నేతలంతా. ఈరోజు జనసేన నేత షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎన్ని గంటలకి పొన్నూరు చేరుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు పవన్ కళ్యాణ్ పొన్నూరు ప్రధానంగా కూడా ఏదైతే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ క్యాండిడేట్లు ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా కూడా నియోజకవర్గాలే కాకుండా టీడీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పొన్నూరు లో ఆయన పర్యటన ఎన్నికల ప్రచార సభ అయితే ఉంది. ప్రధానంగా కూడా 10 గంటలకి ఆయన ఎన్నికల షెడ్యూల్, ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఉంది. ఆయన 9:30కి పొన్నూరులో ఉన్నటువంటి సద్దా టవర్స్ దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ కి హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ నుంచి ఈ రోడ్డు మార్గాన ఆయన బయలుదేరతారు. రోడ్డు మార్గాన ఆయన అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏదైతే పొన్నూరుకు సంబంధించి మెయిన్ రోడ్ అయినటువంటి ఈ ఐలాండ్ సెంటర్ లో ఎన్నికల ప్రచార సభ ఉంటుంది. ప్రధానంగా కూడా నిన్న కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం నిన్న ఆ హెలిప్యాడ్ పొన్నూరు పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంలో నిన్న నైట్ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ధ్వంసం చేయడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. తర్వాత నిన్న తిరిగి కూడా హెలిప్యాడ్ ను వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ హెలిప్యాడ్ లో ఆయన ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య మైనింగ్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా పొన్నూరు పట్టణానికి పొన్నూరు నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ విపరీతంగా కూడా పెద్ద ఆరోపణలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధాని కూడా ఆయన వారి గురించి సభలో ప్రసంగిస్తారని అయితే తెలుస్తుంది. మొత్తానికి ఈ ఎన్నికల సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడికి ఇప్పుడు కేవలం టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్లే కాకుండా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అందరికీ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేసినట్టు కూడా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.